హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మంచిగా చికెన్ కర్రీ ఎట్లా చేసుకుందామో కారంగా చూపించేస్తాయి వీడియోలో. సో నాకైతే స్పైస్ ఎక్కువ కావాలి కాబట్టి నేను కారం ఎక్కువ వేసుకుంటున్నా. ఫస్ట్ మనమైతే ఏమేమి వేసామో చూసారు కదా. అల్లం వెల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, పైనుంచి ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసిన నేను. వేసిన తర్వాత మంచిగా కొద్దిసేపు నానబెట్టాలి ఫ్రిడ్జ్లో. చాలా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే నానుతుంది. నాకు స్పైస్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ మాత్రం మీకు కారం కలర్ కనిపిస్తుంది. నేను కారం ఎక్కువగా తింటాను. సో ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఒక కడాయిలో మంచిగా ఆనియన్ కటింగ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఎప్పుడు మిక్సీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కటింగ్ చేసిన ఆనియన్తో కూడా మనం కర్రీ చేస్తే బాగానే ఉంటుంది. దాని తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు వేసుకోవాలి. కొంచెం ఆనియన్కి కలర్ రావడానికి పసుపు, సాజీరా కూడా వేసుకోవాలి. యాలకులు ఒక 2 సరిపోతుంది. ఇది వేసి కొంచెం మంచిగా నూనెలో ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచి ఫ్రై కానీ ఇంకా చికెన్ వేసేయడమే. చికెన్ వేసిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే ఈ కుక్కర్లలో వేస్తున్నాం కదా అని చెప్పి డైరెక్ట్ నీళ్ళు పోసి ఉడకబెడతారు. అసలు అట్లా చేయొద్దు. ఫస్ట్ ఏ నాన్ వెజ్ కర్రీ అయినా, మటన్ అయినా, చికెన్ అయినా కంపల్సరీ నూనెలో ఫస్ట్ ఉడికేయాల్సిందే. ఇక నూనె పోస్తాం కదా అని చెప్పి నీళ్ళు పోస్తూనే ఉంటారు ఇక కుక్కర్లో పెట్టగానే. నేనైతే ఇట్లా కొంచెం కుక్కర్ మీద కొంచెం గిన్నె పెట్టి వాటర్ పోసి కొంచెం దగ్గర చివరికి పెడతాను అనమాట, గిన్నె మాడకుండా. దాని తర్వాత లాస్ట్ కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి, చికెన్ కాబట్టి ఒక 3-4 విజిల్లు మస్తు అయిపోతుంది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసి గరం ఘాటు చికెన్